స్టోరీ టైం తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అక్కా చెల్లెళ్ళు 4వ భాగం. ఇది నా మొగుడిల్లు. నువ్విక్కడ ఉండడానికి వీల్లేదు. పో బయటికి అని అక్క ధరణి జుట్టు పట్టుకొని బయటకు నెట్టేస్తుంది వసుధ. అప్పుడు తల్లి జానకి అడ్డొచ్చి వసుధ చెంప పగలగొడుతుంది. పాపిష్టిదానా, ఎంతకు తెగించావే? ఇదేనా నువ్వు పట్నంలో నేర్చుకున్న సంస్కారం? ఇదేనా నీ చదువు నీకు నేర్పిన జ్ఞానం? అయినా ఇది దానిల్లు. దానింట్లో నుండి దాన్ని బయటికి గెంటేయడానికి నువ్వెవతివే? ఆ మాటలకి వసుధ జానకితో ఇలా అంటుంది. ఓహో, మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారా? అంటే నేను నీ కూతుర్ని కానా? నీకు పుట్టలేదా? నా జీవితం ఏమైనా పర్వాలేదా? అంతేనా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మీ ఇద్దరూ నాకు సమానమే. మీ ఇద్దరి జీవితాలు బాగుండాలని నేను కోరుకుంటాను. కాని నువ్వే ఇంగిత జ్ఞానం స్పృహ లేకుండా నువ్వేం చేస్తున్నావో కూడా తెలుసుకోలేని అజ్ఞానంలోకి వెళ్ళిపోయావు. నా మంచి కోరుకునే దానివే అయితే దాని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తున్నప్పుడు నువ్వడ్డు రాకమ్మా. అంటే దాని జీవితం ఏమైపోయినా పర్వాలేదా? అది నాకనవసరం. నాకు నా జీవితమే ముఖ్యం. ఎక్కువగా మాట్లాడితే మీరు కూడా నాకు అవసరమే లేదు. అస్సలు నేను మీకు పుట్టలేదని అనుకుంటా. నాకు నేను ప్రేమించిన భరత్ తప్ప ఎవ్వరూ అవసరమే లేదు. అహంకారంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. ఎక్కువగా చదువుకున్నా కదా, అందుకే ఎంత గొంతులేస్తుంది. తప్పు నీది కాదే, నిన్ను కన్న మాది. నువ్వు చదువుకుంటావంటే అప్పో సొప్పో చేసి చదివించినందుకు మాకు మంచి గుణపాఠమే చెప్పావు. అసలు నువ్వు పుట్టకపోయినా బాగుండేది. జానకి అలా అనేసరికి ఆ మాటికి వసుధకి కోపం ఇంకా పెరిగిపోతుంది. యూ షటప్. చదువు సంధ్యలేని పల్లెటూరు దానివి నన్నంతమాటంటావా? అని వసుధ కోపంలో తల్లి మీదకే చెయ్యి లేపుతుంది. అంతే, మరుక్షణం ధరణిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎడాపెడా వసుధ చెంపలు చెల్లుమనిపిస్తుంది ధరణి. ధరణి అలా చేసేసరికి వసుధతో పాటు అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ధరణిలో అంత కోపం ఇదివరకు ఎప్పుడూ వాళ్ళెవ్వరూ చూడలేదు. అదే కోపంలో ధరణి వసుధకి అపర మహంకాళిలా కనిపిస్తుంది. దెబ్బకు వసుధ భయంతో చెంపలు పట్టుకుని గజగజ వణికిపోతుంది. ఏమే చిన్నపిల్లవి, నువ్వే నిదానంగా తెలుసుకుంటావులని ఊరుకుంటూ ఉంటే ఏంటే రెచ్చిపోతున్నావు? కన్న తల్లినే కొట్టడానికి పోతావా? ఉప్పు పాతరేస్తాను, జాగ్రత్త. ఏమనుకున్నావో? నా తర్వాత పుట్టి నా ఎంగిలి పాలు తాగిన దానివి నీకే అంతుంటే నీకంటే ముందు పుట్టిన దాన్ని నాకెంతుండాలే? కాళ్ళు విరక్కొట్టి పొయ్యిలో పెడతా. ఏమనుకున్నావో? ఆ మాటలకి వసుధ అవమానంతో ఏడుస్తూ ఉంటుంది. యూ ఫూల్, నన్నే కొడతావా? చూడు నిన్నేం చేస్తానో అని వసుధ తన అక్క మీదకి కూడా చెయ్యి లేపబోతుంది. వెంటనే ధరణి కోపంగా ఇలా అంటుంది. ఏయ్, మర్యాదగా చేయి కిందకి దించు. లేదనుకో నా సంగతి తెలుసుగా. అయినా ఏంటే 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే ఓ పెద్ద గొప్పదనం అయిపోతానని అనుకుంటున్నావా? నేను నా చేతులకి పని చెప్పానంటే నీ ఇంగ్లీషు పట్నానికి పారిపోతుంది. జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. చెల్లివి, నీ జీవితం చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావని బాధపడుతూ ఉంటే నీకేంటే పొగరెక్కువైపోతుంది. ధరణి అత్తమామలు ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి అలాగే చూస్తూ ఉండిపోతారు. ధరణిలో ఆ కోపాన్ని వాళ్ళు మునుపెనడూ చూడలేదు. అదే వారి ఆశ్చర్యానికి అసలైన కారణం. ఎప్పుడూ ప్రేమగా, కలివిడిగా, ఎంతో అభిమానంగా, స్వాతిముత్యంలాగా, మెత్తటి మనిషిలా ఉండే ధరణిలో నిప్పులు గక్కే కోపం చూడ్డం ఇదే మొదటిసారి వాళ్ళంతా. అప్పుడు భరత్తో ధరణి ఇలా అంటుంది. అయినా అక్కా చెల్లెలం మేమిద్దరం అలా కొట్టుకుంటూ ఉంటుంటే దీనంతటికీ అసలు కారణమైన నువ్వు మాత్రం తోలు బొమ్మలాట చూసినట్టు చూస్తున్నావా? అని భర్తని నిలదీస్తుంది ధరణి. అమ్మా, ఈ మనిషికైనా బుద్ధుండక్కర్లేదమ్మా. కడిగి పారేయకుండా ఇంక అల్లుడుగారు అంటూ గౌరవిస్తున్నారేంటమ్మా? నువ్వూరుకమ్మా. అల్లుడుగారు, దాని మాటలే మీరు పట్టించుకోబాకండి. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? అది కాదమ్మా, అల్లుడుగారికి కోపం వస్తే నిన్నొదిలేస్తాడు. నీ జీవితం నాశనం అవుతుంది. నువ్వు కాసేపు నోరు మూసుకమ్మా. అవునమ్మా ధరణి, నా మాట ఇను. అమ్మా కోడలా, మీ అమ్మ చెప్పింది నిజం. కొన్నాళ్ళకి అన్నీ అవే సర్దుకుంటాయి. ఓహో, అంటే మీ కొడుకు తప్పుని కప్పుపుచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారన్నమాట. అది కాదమ్మా, అయ్యిందేదో అయిపోయింది. ఆడు మగాడు, ఆడు చేసింది తప్పే కాదనట్లేదు. కానీ మరీ ఎక్కువగా లాగితే తెగిపోయేది నీ జీవితమే. అందుకని నోరు మూసుకుని భరించమంటున్నారా?
మగాడు కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని అంటున్నారా? మీ కొడుకు చేసిన తప్పుకి ఎడాపెడా చెంపలు వాయించాల్సింది పోయి వెనకేసుకొస్తున్నారు. ఆడ మగ ఎవరికైనా ఒకే న్యాయం. మగాడైతే కొమ్ములేమైనా ఉన్నాయా ఏంటి? ఇంతలోనే ధరణి తండ్రి రాఘవయ్య మాట్లాడుతూ ఉంటాడు. అది కాదమ్మా ధరణి. నాన్నా, మీరు కూడానా? అతడు మీ ఇద్దరి కూతుళ్ళ జీవితంతో చదరంగం ఆడుతుంటే ఇంకా అతన్ని పట్టుకొని బతిమాడుతున్నారా నాన్న? అవసరం లేదు. ఇలాంటి భర్తతో కాపురం చేయడం కంటే విడిపోవడమే మంచిది. మీరేం భయపడకండి. నేను మీకు ఏం భారం కానులే. నాన్న, నా దారి నేను చూసుకుంటాను. అంతేకాని ఇలాంటి వ్యక్తిత్వం లేని వాడితో కాపురం చేయలేను. మనసు చంపుకొని ఉండలేను. వీడు తడిగుడ్డతో గొంతులు కోసే రకం నాన్న. చూడు, అందరూ నీలా ఉండరు. తను నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తి కాబట్టి నన్ను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాడు. నిన్ను తన తల్లిదండ్రుల కోసమే చేసుకున్నాడు. నా జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నాకు తెలుసు. నీ ఉచిత సలహాలు నాకేం అవసరం లేదు. తమరు ఇక్కడి నుంచి దయచేస్తే నాకు మనశ్శాంతి, సంతోషం. ఇక అప్పుడు ధరణి తన అమ్మా నాన్నలతో ఇలా అంటుంది. ఇంకా ఎందుకమ్మా ఇక్కడ? పదండి అని ధరణి తల్లిదండ్రుల్ని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. ఏంటే ఇదంతా? మరేం చేయనమ్మా, ఇంకో దారి లేదు. మా ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేసుకోక తప్పదు. ఇద్దరం కలిసి కాపురం చేయడం మాత్రం జరగదమ్మా. అతడు చెల్లెలు ప్రేమించిన వ్యక్తి. అతడు లేకపోతే అది బ్రతకదమ్మా. అందుకే అతన్ని దానికే వదిలేస్తున్నానమ్మా. కాని నీ త్యాగం నీ చెల్లి గుర్తించట్లేదు గదే. పోనివ్వండి నాన్నగారు, అది చిన్నపిల్ల. అది సంతోషంగా ఉంటే అదే నాకు చాలు అని చెప్పి బాధపడుతూ మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ధరణి. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ధరణి ఆ బాధలో నుంచి నెమ్మదిగా కోలుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తల్లిదండ్రులకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉండగా ఒకరోజు అర్ధరాత్రి తలుపు చప్పుడు కావటంతో ధరణి వెళ్ళి తలుపు తెరుస్తుంది. అప్పుడే హాల్లోకి వస్తారు రాఘవయ్య, జానకి. ఎదురుగా వసుధ నిలబడి ఉంటుంది. ఆ సమయంలో ఆమెను చూసి అందరూ షాక్ అవుతారు. ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన స్టోరీ టైం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.